మూడేళ్లకోసారి నిర్వహించే అనంత ఆనిముత్యాల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పారిశ్రామికవేత్తల్ని, సంగీత కళాకారుల్ని, విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాయలసీమ ఎంతో గర్వించదగ్గ భూమి అని బ్రహ్మానందం కొనియాడారు. ఈ సభలో ఆడిముత్యాల లాంటి వ్యక్తుల్ని కలుసుకునేటువంటి భాగ్యం కలిగింది. చాలా సంతోషిస్తున్నాను. ఆ విషయం మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎంత అందమైన కమలమైన బురదలోనే పుడుతుంది. ఎంత గొప్పవాడైనా వేరుకల నుంచి వచ్చిన వాడే. ఎంత గొప్పవాడైనా మీరు మొదటి నుంచి తీసుకోండి. ఇవాటి వరకు కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడమ చేత్తో గంగానది ఈదుకుంటూ ఒత్తిడి చేరి అక్కడ చదువుకుని మళ్ళీ వెనక్కి తిరిగిచ్చిన వాళ్ళ జీవితాన్ని అద్భుతమైన స్థితిలో భారతదేశానికి రాష్ట్రపతి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు తప్ప పైకి నుంచి కిందకు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా అనంతపురం డిస్టిక్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్పడం మర్చిపోతానేమో. నేను మాట్లాడే మాటల్లోని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పవలసిన పళ్ళు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రతాపరెడ్డి అనేటువంటి వ్యక్తి కమియర్ ఎందుకంటే గట్టిగా అన్నాడంటే ఇప్పటిదాకా ఈయన గట్టిగా మాట్లాడాడు. అందుకే ఈయనతో కూడా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఉంటాడు కదా అని 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చి అనంతపురం గురించి, ఇక్కడ వ్యక్తుల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చెప్పినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం వెళ్ళాలి కదా. కొన్నిటికి ఎక్కడినా పర్వాలేదు, కొన్నిటికి తప్పకుండా వెళ్ళి తీరాలి. ఇక్కడ